Happy Independence Day. 78 years later, on this 78th Independence Day for India, India still has a tryst with destiny. On this 78th Independence Day of India, I was invited to attend the flag hoisting by the principal of the new medical college at Narayanpet by Dr. Ramkishan Dharmakari, the principal of the medical college. I will tell you it was an exhilarating experience. The enthusiasm of all of the people in starting this absolutely new medical school, a beautiful new building, is just palpable. వాళ్ళు ప్రసంగించవలసి కోరుతున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. మీరందరు ఇక్కడ ఇది ఒక కొత్త వైద్యశాలను తెరిచినారు. దీనికి డాక్టర్ రామకిషన్ ధర్మకారి నేతృత్వంలో ఇది ఒక బ్రహ్మాండమైన వైద్యశాల అవుతుందని నాకు నమ్మకం. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ని, కొత్త డాక్టర్స్ని మీరందరూ నేర్పియాలి. ఏం నేర్పియాలంటే ముందు డాక్టర్ కాకముందు ఒక మంచి వ్యక్తి కావాలి. పేషెంట్లకు సహానుభూతి, వాళ్ళ పేషెంట్ల కుటుంబంకి సహానుభూతి ఇవ్వాలి, వాళ్ళ పేషెంట్ల చుట్టాలు, మిత్రులు, బంధువులు అందరికీ సహానుభూతి. మన సమాజంకి వాళ్ళు నేతృత్వం ఇచ్చి మన సమాజం ఆరోగ్యం పెంచాలి. నేను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు మీ అందరితో నేర్చుకున్నాను. అది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆఫ్ మెడిసిన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్జరీ ప్రొఫెసర్స్, వాళ్ళతో కొంత మటుకు నేర్చుకున్నాను. కానీ ఎక్కువ పేషెంట్ల దగ్గర నేర్చుకున్నాను, నర్సెస్ దగ్గర నేర్చుకున్నాను. ఒక పోలి క్యాథెటర్ ఎట్లా వేయాలి, ఒక హైపోడర్మిక్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఎట్లా ఇవ్వాలి, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ఎట్లా ఇవ్వాలి, వీని పంక్చర్ చేసి బ్లడ్ శాంపుల్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ నర్సెస్ దగ్గర నేర్చుకున్నాను. మా దగ్గర ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు వార్డ్ హెడ్ నర్స్ ఒక మహారాణి లెక్క ఉంటుండే. అందరు భయపడేది. ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే ఆ హెడ్ నర్సు వాళ్ళ దుమ్ము దులిపేచేది. ఈవెన్ ప్రొఫెసర్ ఆల్సో. సో ఇంకోటి ఏంటంటే I have had the great privilege and honor to work with Dr. Ramkishan, not only as a leader, and particularly a leader who cared for the most vulnerable in our society, tribals. He has worked with the Chenchu people for more than 30 years. నన్ను తీసుకుపోయినాడు కృష్ణా నది మీద ఒక చిన్న బోట్లో 80 కిలోమీటర్స్ అంతా పోయి అంతా చూశాను. వాళ్ళు ట్రైబల్స్ ఎట్లా ఉంటారు, ఇన్నేళ్ళ నుండి మొత్తం అంతా వాళ్ళ వాతావరణం అంతా స్వచ్ఛంగా పెట్టినారు. ఇంత పొల్యూషన్ లేదు. వాళ్ళు అక్కడ పెద్ద పులికి భయపడారు, ఆ పెద్ద పులి వాళ్ళని ఏమీ బాధ పెట్టదు. అదేవిధంగా మీరందరూ ఇక్కడ వచ్చిన డాక్టర్లకు ఏం నేర్పియాలంటే, డాక్టర్ అంటే is a teacher. Doctor ante it comes from the Latin word docere, which means to teach. It's not a empty title. డాక్టర్ అనే టైటిల్ వచ్చిందంటే దాంతో చాలా పెద్ద బాధ్యత వస్తుంది, రెస్పాన్సిబిలిటీ. మీరందరు కలిసి ఈ కొత్త వైద్యశాలని ప్రపంచంలో అన్నిటికన్నా మహాన్ వైద్యశాల చేయాలి. అది ఎట్లయితుందంటే ఇక్కడ వచ్చి చదువుకున్న డాక్టర్లు వాళ్ళు చేసే పనితోని మన సమాజంకి అందరికీ కళ్యాణం కలిగితే అప్పుడైతే బిల్డింగ్లతో కాదు, మానవ చరిత్రతోనవుతుంది,
మానవ సేవతోనైతుంది. ఏ డాక్టర్లు అయినా కానీ చిన్న పిల్లలు ఫస్ట్ మొట్టమొదలు చిన్న ఉన్నప్పుడు అవి ఇవి చేస్తూ ఉంటారు, తమాషాలు చేస్తూ ఉంటారు, తన్నానాలు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్. మేము కూడా అందరు చిన్న ఉన్నప్పుడు మస్తు షరారత్ చేసినాము, అన్ని కొంటె పనులు చేసినాము. డాక్టర్లు కూడా కొద్దిగా అప్పుడప్పుడు కొంటె పనులు చేస్తారు. వాళ్ళని పట్టుకొని మెల్లంగా మీరు సంజాయించాలి. కొంటె పనులు చేస్తే ఈ జీవితం అంతా కొంటె పనులు చేస్తే మీరు ముంగట పడరు. ఒకటి విద్య నేర్చుకోవాలి, తపస్య ఉండాలి, కళ ఉండాలి, అని అన్నిటికన్నా ముఖ్యంగా భక్తి భావన ఉంది. అది లేని పట్టాలి. అది మీరు అందరు నేర్పియాలి. అది ఒకరోజు ఏదో ఒక పాఠం చెప్తే కాదు. ప్రతిరోజు ప్రతి పేషెంట్ కుటుంబంతో వ్యవహారం ఎట్లుంటుంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అది ప్రతిసారి చెప్తూనే ఉండాలి. మనం చెప్పంగా పిల్లలు నేర్చుకుంటారు కదా. వీళ్ళు కూడా మీ అందరు పిల్లలు వాళ్ళు. మీరంతా ఈ కొత్త డాక్టర్లు, తల్లిళ్ళు, తండ్రులు, ఇది మీ బాధ్యత. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీకు అన్నిటికన్నా పెద్ద అడ్వాంటేజ్, గర్వం ఏంటిదంటే డాక్టర్ రామకిషన్ ధర్మకారి నేతృత్వం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ గుడ్ వర్డ్స్. ఓటీ టెక్నీషియన్ చంద్రశేఖర్ సమాచారం ఏందమ్మా? So since not everybody understands Telugu, let me give you a gist of what I said. Starting with greetings. Thank you for giving me the opportunity to be with you on this auspicious time. All members of the staff, professors, nurses, and ancillary staff have the opportunity and the solemn responsibility to help young scholars become the very best of doctors. More than being a doctor, it is important to learn to be a good and responsible person, caring and compassionate towards patients, the family, the community, and society at large. One must earn the title of doctor, which derives from the Latin docere, which means to teach. I must acknowledge that when I was a medical student, I learned from my professors, but I learned a lot more from my patients and nurses, who taught me to care for the patient, gave me skills like putting in a feeding tube, placing a urinary catheter, drawing blood for lab tests, placing an intravenous device to give medications or fluids, using a hypodermic syringe and needle to give intramuscular or subcutaneous injections. Sounds rather mundane, but it's amazing how little attention so many healthcare professionals pay to these very basic skills of being a doctor. When I was in medical school, we were always in awe of the head nurse, a fierce advocate of patient welfare who would not hesitate to dress down any errant intern or resident, or for that matter, even faculty. Remember, for the young scholars who come here, you are like their parents, and just as we teach our children, so must you teach the young scholars to steer clear of mischief and focus on the real work. This cannot be a one-time instruction. It is daily reinforcement. I'm confident that all of you will work to make this medical college one of the best educational institutes by ensuring the quality of the doctors who graduate from this medical college. I've had the privilege and honor of working with Dr. Ramkishan Dharmakari, who I consider an exemplary physician and extraordinary leader who has dedicated more than 30 years of his life to the welfare of the Chenchu community, who live on the banks of the Krishna River in perfect harmony with nature, preserving the environment, avoiding pollution, and living without fear of the tigers in the forest, who also do not harm them.
You're all fortunate to have the opportunity to work with Dr. Ramkishan Dharmakari, an extraordinary healthcare leader. Thank you for allowing me to be part of your celebrations. So like Gandhi says, be the change that you want to see in the world. Join the Happen Project. You do not need to be rich or powerful to make a difference. Power is an illusion. Authority is a delusion. Responsibility is reality.